వచ్చేసి తులసి మానస్ మందిర్. మానస్ మందిర్ కిందనేమో అన్నపూర్ణాదేవి, రాముడు అండ్ మన సత్యనారాయణ స్వామి ముగ్గురు టెంపుల్స్ ఉన్నాయి కింద. సో పైకి వచ్చాము. పైన ఇలా ఉంది. నేను అంత స్టడీ చేయలేదు ఈ టెంపుల్స్ గురించి. మీకు ఏమైనా కావాలంటే నేను టైటిల్స్ ఎలాగో ఇస్తున్నాను కాబట్టి ఏ టెంపుల్ ఏదనేది మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏమైనా హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ టెంపుల్ గురించి సో గో టు గూగుల్ అండ్ సెర్చ్ ఇట్. विमोचन हनुमान मंदिर। सक्सेसफुल संकट विमोचन हनुमान मंदिर टेंपल दर्शन हार्डली ఒక్కొక్క టెంపుల్ వచ్చేసి 20 minutes to half an hour అంతకు మించి అయితే పట్టలేదు। సంకట్ విమోచనంలో కూడా మొబైల్ అలౌ లేదు, సో అక్కడ లాకర్లో మొబైల్ పెట్టేసి వెళ్ళాలి। भैया अभी कहाँ पर जा रहे हैं? अभी नाश्ता करना है आपको? नहीं नाश्ता कर रही है मैं। अभी किधर लेके जा? रामनगर पोर्ट। సో ఇప్పుడు వచ్చేసి మనం రామ్నగర్ పోర్ట్కి వెళ్తున్నాం। ఇక్కడ రామ్నగర్ పోర్ట్ దగ్గర లస్సీ బాగుంటుందంటే టేస్ట్ చేస్తున్నాం। లస్సీ కంపల్సరీ స్వీట్ లస్సీ టేస్ట్ చేయండి, చాలా బాగుంది। రామ్నగర్ పోర్ట్ దగ్గర ఇదే రామ్నగర్ పోర్ట్।
సో పురాతన కట్టడం మనకి గోల్కొండ ఇట్లా. సో అట్లా ఒక సోళం తీసినాడు మా भाई 2 जन అక్కడ ఫోటోలు తీయట్లేదు. సో 80 రూపీస్ టికెట్ ఉంది మ్యూజియం లోపలికి. సో ఇదంతా రామ్నగర్ కోట ఖిలా ఫోర్ట్. సో ఇక్కడ మ్యూజియంలో ఏమన్నా అప్పటి కాలంలో రాజులు ధరించే దుస్తులు, రాజులు వేసుకునే బట్టలు అండ్ వాళ్ళు వాడే కత్తులు, గన్స్ చాలా ఉన్నాయి. సో కంపల్సరీ మిస్ అవ్వకండి. మీరు కాశీ వస్తే మాత్రం రామ్నగర్ ఫోర్ట్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోతుంది. చాలా బాగుంది మ్యూజియం అయితే. అప్పటి కాలంలో వాడే గన్నులు ఎంత చూస్తే అసలు అవాకైతారు, అంత అలా ఉన్నాయి. టెంపుల్కి వచ్చినాం. ఇది ఇక్కడ బుద్ధుడివి ఫేమస్ అనమాట. సో మన ఆటోవాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ గైడ్లు ఉంటారు, వాళ్ళని నమ్మి వెళ్ళకండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గైడ్ అని చెప్తారు, తర్వాత షాపింగ్ ఏమని ఫోర్స్ చేస్తారు. అదొక పెద్ద స్కామ్ ఇక్కడ. సో మీరు సెకండ్ టైం వస్తున్నామని చెప్పండి. ఇది ఫస్ట్ టైం అంటే మిమ్మల్ని ఇంకా దమ్ చేసేస్తారు. సో ఫస్ట్ టైం అని సెకండ్ టైం అని చెప్పండి, ఇటుగా మీరు అంతా షాపింగ్ చేసుకుని రండి అని మనోడు ముందుగానే మనకి గైడ్ చేశాడు సేఫ్గా. ఓకే, దీని ఎగ్జాక్ట్ నేమ్ వచ్చేసి వాట్ థాయ్ సారనాథ్ టెంపుల్. సో గూగుల్లో మనకు అలాగే చూస్తారు. సారనాథ్ మ్యూజియంకి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. సో అక్కడ ఫుల్ లైన్ ఉంది. మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. అక్కడ స్కాన్ చేసేసి మన పేరు అండ్ ఐడి కార్డు ఒక్కటి తీస్తే సరిపోతుంది. ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్. సో అది ఒక 2 మినిట్స్ జాబ్ అనమాట. 2 మినిట్స్లో చేసేయచ్చు. ఫిజికల్గా అక్కడ ఏం టికెట్ ఇవ్వరు, మనమే సెల్ఫ్గా తీసుకోవాలి ఆన్లైన్ టికెట్. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాము. కొంటే ఇవి సమాధులా ఏందో అర్థం కావట్లేదు మరి. అవి ఇక్కడ దాకా కనబడుతుంది. ఇవి ఏందో సమాధులో ఏంటో తెలియట్లేదు మరి, సమాధుల్లాగానే ఉన్నాయి. సో సారనాథ్ బుద్ధ మ్యూజియం ఇదే. దీన్ని ఏమంటారు కూడా తెలియదు మరి.
గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇక్కడ గైడ్ని తీసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తం ఏమేమి ఏంటి అసలు ఇవేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ అప్పుడు మనం ఆస్తి రాసేయాలి. చూసుకోండి మరి. వే టు అశోకన్ పిల్లర్ అంట. సో వీలైతే ఈ ప్లేస్ కూడా మార్నింగ్ 12 లోపల రావడానికి ట్రై చేయండి, లేదంటే ఆఫ్టర్ 4 తర్వాత, ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి. అందుకని ఫారినర్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. బుద్ధుడికి సంబంధించిన టెంపుల్ కాబట్టి ఆల్మోస్ట్ కాశీ మొత్తం ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈ పిల్లర్స్ అంట అశోక పిల్లర్స్. రోడ్ చూసి సవాక్ అవుతారు. ఒక బైక్ పడుతుంది అంతే. ఇందులో నుంచి మనం వాడు తీసుకెళ్తున్నట్టు. అంతే. మేము ఇప్పుడు నమో ఘాట్కి వచ్చినాం. ఇదే నమో ఘాట్. ఇదే నమో ఘాట్ బ్రిడ్జ్. ఇందాక మనం ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళాము. ఈవినింగ్ టైం వస్తే బాగుంటుంది, కానీ మనం ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం వచ్చాము. ఈవినింగ్ టైం వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ వస్తే కానీ బాగుంటుంది. ఇది కొంచెం ఇంకా డెవలప్ చేస్తున్నారు నమో ఘాట్ని. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఏదో అవుతుంది బ్యాక్ సైడ్. సో ఇక్కడికి వస్తే మీరు అయితే ప్రిఫర్ చేస్తే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ రండి. ఆఫ్టర్నూన్ మాత్రం అయితే రావద్దు. వేరే దర్శనం గురించి లైన్లో నించున్నాం. నిన్న విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లానే సేమ్ లైన్. ఇట్లా షాప్స్ మధ్యలో లైన్ అనేది ఉందన్నమాట. సో మన ఈరోజు లాస్ట్ దర్శనం వచ్చేసి కాలభైరవ, శ్రీ కాలభైరవ టెంపుల్. మిగతా దర్శనాన్ని సక్సెస్ఫుల్గా అన్నీ మంచిగా నీట్గా అయిపోయాయి. ఇప్పుడు కాలభైరవ.